హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్ ఉన్న ఛానల్ పేరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన సాయి గణేష్ కళాకారు మన ఓంప్రకాష్ అన్న షెడ్లో అయితే ఉన్నాం మనము. ఏంటంటే దగ్గర ఇక్కడ రాక మాత్రం ఒక 2 వీక్స్ అయిపోయింది. కాబట్టి ఆ 2 వీక్స్లో ఎంతవరకు పని అయింది ఏందని మాత్రం మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 4. కాబట్టి ఒక్కసారి అయితే మాత్రం మీకు మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను. ఎందుకంటే మన హైదరాబాద్ మోడల్ అండ్ ముంబై మోడల్ విగ్రహాలు ఎంతవరకు అయినా ఏంటిదని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది. మన దాంట్లో ఫాలో కాని వాళ్ళైతే మాత్రం దాంట్లో ఫాలో చేయొచ్చు. అలానే నాది వైష్ణవి వ్లాగ్స్ అని సెకండ్ ఛానల్ పెట్టాను కొత్తగా. ఈ ఛానల్కి ఎట్లయితే సపోర్ట్ చేసిందో ఆ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇక మీకు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం నేను మొత్తం ఫుల్ టు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, 2 వారాలు అయిపోయింది అప్డేట్ ఇయ్యాక. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం సాయి గణేష్ కళాకారు దగ్గర అయితే ఉన్నాం, మన కాశీబుగ్గ ఓంప్రకాష్ వాళ్ళ షెడ్ దగ్గర. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను మేబీ ఒక 2 వీక్స్ అయిపోయింది. అసలు చాలామంది కూడా నాకు అడగడం జరుగుతుంది, అన్న సాయి గణేష్ కళాకారు ఓంప్రకాష్ వాళ్ళ షెడ్లో అప్డేట్ ఇవ్వండి అని. కాబట్టి నేను ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడానికి ఇక్కడ వచ్చాను. చూసుకోవచ్చు. ఇక మొత్తం ఏంటంటే ఇంకొక 5 మంత్స్ అయితే ఇక వినాయక చవితి చూద్దాం. ఇక బయట అయితే మాత్రం భారీ గణేష్ మహారాజ్, మేబీ ఒక 14 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. ఇంకా వర్క్ అనేది ఇంకా అంటే మేబీ ఇంకా చేతులు ఆ తొండం ఇట్లా పెట్టాలి, ఇంకా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా కంప్లీట్ అంటే మొత్తం ప్యాచింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ఇటు చూసుకుందాం. బయట కూడా గణేష్ మహారాజ్ ఉంది. ఈ గణేష్ మహారాజ్ కూడా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఆ సింహాసనం పైన కూర్చొన్న గణేష్ మహారాజ్ ఇంకా చేతులకి ఇట్లా ఇంకా ఏం పెట్టలేదు. నామాలు చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామివారి నామాలు. కిరీటం కూడా చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండమైన కిరీటం. అండ్ కిరీటం మధ్యలో పైన మనకు వచ్చేసి కృష్ణుడు అయితే ఉండడం జరిగింది, ఫ్లూట్ వాయించుకుంటా. అండ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నామాలు, వెంకటేశ్వర స్వామి వారి నామాలు. ఈ లైన్లో చూసుకున్నట్టయితే చాలా మంచి విగ్రహాలు, సేమ్ మోడల్, సేమ్ నామాలు, చాలా బ్రహ్మాండమైన విగ్రహాలు ఉన్నాయి. ఇక లోపలికి పోతే చూద్దాం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి కొంచెం ఏమనుకోకండి, వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది. కానీ మొత్తం వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఇక్కడ మనకైతే అమ్మవారి విగ్రహాలు కూడా మొత్తము రెడీ కావడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అమ్మవారి విగ్రహాల చేతులు అండ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చాలా వరకు అయితే మొత్తం ఇవన్నీ చేతులే, బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ. ఇంకా లోపలికి చూద్దాం. మేబీ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్, అమ్మవారి విగ్రహాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం మీకు చూపిస్తాను అమ్మవారి విగ్రహాలు కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ గణేష్ మహారాజులు అయితే చూద్దాం మనం లోపలికి పోయితే. ఇక చూసుకోవచ్చు. ఇక మనమైతే లోపలికి పోతున్నాం. ఎన్ని హైట్స్లలో ఉన్నాయి గణేష్ మహారాజులు అండ్ మీకు ఏమేమి మోడల్స్లలో ఉన్నాయి గణేష్ మహారాజులు మాత్రం క్లియర్గా చాలా క్లియర్గా నేనైతే చూపిస్తా. చూడండి. ఇక చూసుకోవచ్చు. మనకు ఏంటంటే ఇక్కడ గణేష్ మహారాజ్ పగడి పెట్టుకున్నారు గణేష్ మహారాజ్. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 ఫీట్స్ గణేష్ మహారాజ్, అంటే ఒక 7 ఫీట్లు ఉన్నది గణేష్ మహారాజ్. ఇంకా చేతులకి ఇట్లా ఏం ఫిక్స్ కాలేదు. మనం చూసుకున్నట్టయితే తొండం కూడా మస్తు జబర్దస్తుగా అయితే ఉండేది. ఇక్కడ చూసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇంతకుముందే మనం అయితే బయట చూసాం కదా ఆ విగ్రహాలు, ఈ వినాయకుల విగ్రహాలు ఈ మోడల్స్లలో
చూసుకోండి. అప్పుడు ఆడ మీకు క్లియర్గా కనబడలేదో అయితే మాత్రం ఇక్కడ మాత్రం మొత్తం కంప్లీట్గా అయితే చాలా క్లియర్గా చూపిస్తున్నాం మీకైతే. ఇక పోదాం, ఇంకా కొంచెం లోపలికి అయితే పోయి చూద్దాం. ఎందుకంటే అసలు ఇక చూసుకోండి, ఇది వచ్చేసి ఇది మన ముంబై మోడల్ గణేష్ మహారాజులు. ఈ ముంబై మోడల్ గణేష్ మహారాజులు అనేది మొత్తం ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అయిందో కూడా కాలేదో కూడా చూద్దాం. ఇక చూడండి, మొత్తం వినాయకుల ఫేస్, చేతులు ఇక చూసుకుందాం. ఇక్కడైతే మాత్రం ఒక భారీ గణేష్ మహారాజ్ ఇంతకుముందు మనం బయట చూసినాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే మనం బయట చూసినప్పుడు ఓన్లీ గణేష్ మహారాజ్ సేమ్ ఇట్లనే బ్యాక్గ్రౌండ్ ఉండే కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అనేది కొంచెం డిఫరెంట్ పెడతాడు. అది ఒకసారి అయితే లోపలికి పోయి చూద్దాం. ఇంకా మీకు చూపిస్తా. ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసింది కదా, ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనం గణేష్ మహారాజ్కి ఇట్లా ఆగండి, మంచిగా కొంచెం క్లియర్ ఉన్న కాడైతే నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి బ్యాక్గ్రౌండ్. ఇక చూసుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, అసలు మెయిన్గా ఏంటంటే వినాయకుడు బ్యాక్గ్రౌండ్ చూడండి చాలా చిన్నగా ఉన్నది కదా. ఇదిగోండి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత పెద్ద మంచిగా నిండుగా మొత్తం వినాయకుడు ఏ సైజ్ అయితే ఉన్నాడో ఆ సైజులో అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. కొంచెం దగ్గర కూడా పోయి చూపిస్తాను నేను. చూసుకోవచ్చు, ఇది మొత్తం వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్కి డిజైన్స్ అన్నట్టు. అంతా కొంచెం లాంగ్ వ్యూస్ నుంచి అయితే చూద్దాం. చూడండి, కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాను. ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం, ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి ఏందని మాత్రం. అసలు ఎందుకంటే మీకు వీడియో అనేది ఎందుకు కరెక్ట్గా కనబడదు అంటే ఇక్కడ మొత్తం ఎండ అనేది ఎదురు ఉన్నది కాబట్టి మనకు విగ్రహాలు అనేది కరెక్ట్ కనబడదులో. మీకు చాలా క్లియర్గా ఉన్న విగ్రహాలు అయితే మాత్రమే చూపిస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే ఇంకో మోడల్ గణేష్ మహారాజ్ చాలా బ్రహ్మాండం. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం కింద వచ్చేసి మొత్తం పాములు అండ్ మూషిక వాహనం కూడా చూడండి కింద. ఇంకా ఏంటంటే చేతులు, తొండం ఇట్లా కంప్లీట్ వర్క్ అయితే కాలేదు, ఓన్లీ ఫేస్ వర్క్, బాడీ వర్క్, కాళ్ళు ఇవన్నీ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకు స్వేస్ నాగ్ అంటే 5 తలకాయల పాము, నాగం పాము అయితే వెనుక బ్యాగ్ ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మేబీ ఒక 10 ఫీట్లు ఉంటాయి గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. అండ్ ఇంకోటి మీకు చూపిస్తా, చాలా మంచిగా ఉన్నది, ఎక్సలెంట్. ఇక్కడ వచ్చేసి మనం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్, మొత్తం నెమలి. అండ్ వచ్చేసి మనకు గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ వచ్చేసి మనకు కృష్ణుడును రాధ ఇద్దరు ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్ల గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చున్నారు. అండ్ అలానే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మూషికుడు ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకుందాం. ఈ గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి మహారాజా మోడల్. చూసుకోండి, మొత్తం గోల్డ్ అనేది ఏ విధంగా ఉన్నది చూడండి, అసలు చాలా మొత్తం గోల్డ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 ఫీట్స్ గణేష్ మహారాజ్. మీకు తెలుసు ఇక ఓం ప్రకాష్ అయితే మాత్రం అసలు మొత్తం యూనిక్ మోడల్స్ అయితే మాత్రం ఇక్కడ తయారు చేస్తాడని అయితే మీకు ప్రతి ఒక్కరికి చాలామందికి అయితే తెలుసు. కాబట్టి అయితే నాకు మాత్రం కలరింగ్ వర్క్ కూడా ఏ విధంగా ఉంటుందని మాత్రం మీకైతే తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ మన ఓం ప్రకాష్ వాళ్ళ వినాయక షెడ్లు అయితే మాత్రం మొత్తం విగ్రహాలు అయితే చూపించాను. ఏమేమి మోడల్స్లు ఉన్నాయి, ఎంత హైట్లలో ఉన్నాయి కూడా మీకు చూపించాను. ఇంకోటి ఏంటంటే చాలామందికి మన వరంగల్లో
ఇక్కడ యూనిక్ మోడల్స్ విగ్రహాలు తయారవుతుందంటే మాత్రం అదొకటి ఓం ప్రకాష్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ అనేది నా వరకు అయితే తెలుసు. నాకు కూడా చాలామంది చెప్తారు యూనిక్ మోడల్స్ అనేది ఓన్లీ ఓం ప్రకాష్ అన్న ఒకటే తయారు చేస్తారని. అలానే ఇక్కడ ఏమైనా విగ్రహాలు వస్తే మాత్రం జల్దీగా వచ్చి మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోండి. ఎందుకంటే విగ్రహాలు కూడా కొంచెం ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి. ఆల్రెడీ బుకింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీకు చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ వినాయక చవితి వరకు మీకు విగ్రహాలు దొరుకుతాయో దొరకవో కూడా నాకు అయితే ఐడియా తెలియదు. ఎందుకంటే అంత ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ స్టార్ట్ కావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ నచ్చిన ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి బుక్ చేసేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే ₹1 తక్కువ కూడా వస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.